అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటంటే అయిపోయేది కానిది, అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయమైపోతుంది. మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చయిపోతుంది, పాపము కూడా ఖర్చయిపోతుంది. ఒక ఆయనకు చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు. కాబట్టి పుణ్యం ఖర్చయిపోతుంది. పోతే ఏమవుతాడు అతను? పైనుంచి క్రిందికి పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చయిపోతుంది, పాపము ఖర్చయిపోతుంది. దుఃఖాన్ని అనుభవిస్తే పాపం పోతుంది, పాపం ఖర్చయిపోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు వస్తుంది?